So, welcome to my online classes. So, intermediate online classes. So, intermediate lo first intermediate 1A, 1B I will cover. For the second year, I will cover 2A and 2B. So, after completion of this, I will cover the IIT JEE mains and advanced. Okay, first, so IP examination, intermediate public examination. So, intermediate first year mathematics 1A. So, today, so is the live class. So, good evening to all of you. So, every day evening 6 to 7:30 live class అని చెప్పాను. సో, అటెండ్ అయిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అయ్యి మీరు కూడా లైవ్ క్లాసెస్కి అటెండ్ కావచ్చు. సో టుడేస్ టాపిక్ ఫస్ట్ టాపిక్గా నేను మ్యాట్రిసెస్ తీసుకున్నాను. సో ఇదైతే పిల్లలకు కొంత ఈజీగా అర్థమవుతుంది. సో మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కలుగుతుందన్న ఉద్దేశంతో సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ దిస్ టాపిక్ మ్యాట్రిసెస్. ఇట్ ఈస్ సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ and also a logical concept. It is in intermediate mathematics. It is in 1A, intermediate first year. So first paper it is 1A. Now see here, so first matrix ante enti, what is the definition of matrix? మీకు ఎక్స్ప్లెనేషన్తో పాటుగా నోట్స్ కూడా ఇస్తాను, మీరు డైరెక్ట్గా నోట్స్ రాసుకుంటూ వచ్చేసేయచ్చు. అందరూ కూడా సో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకున్నారు కదా. ఓకే గుడ్. సో మీరు క్లాస్కి ఆన్లైన్లోకి వచ్చేటప్పుడే రెడీగా వచ్చేసేయాలి, మధ్యలో బ్రేక్స్ అనేది ఉండకూడదు. సో అటు ఇటు తిరిగారంటే కాన్సెప్ట్ మీద కమాండ్ ఉండదు, సరిగా అర్థం కాదు. కాబట్టి చెప్పిన ప్రతి పాయింట్ క్లియర్గా మీకు అర్థం కావాలి అంటే సో మీరు కాన్సన్ట్రేషన్గా క్లాస్ వినాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే అప్పుడే మీరు సో అడిగి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో మండే టు ఫ్రైడే లైవ్ క్లాసెస్ ఉంటాయి, మండే టు ఫ్రైడే. సాటర్డే డౌట్ సెషన్ ఉంటుంది, సేమ్ టైమింగే 6 to 7:30. సో మళ్ళీ మీరు లైవ్లోకి వచ్చారు అంటే 6 to 7:30. సో మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఆ వీక్ జరిగిన సిలబస్ మీద, మ్యాథమెటిక్స్లో ఆ వీక్ జరిగిన సిలబస్ మీద మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు అవన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో రియల్ క్లాస్ రూమ్లో మీరు కూర్చొని క్లాస్ ఎలా వింటారో కాన్సన్ట్రేషన్తో, అదే కాన్సన్ట్రేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్ మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడే మీకు సో కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. ఓకే, చూడండి మరి. సో మ్యాట్రిక్స్ అంటే ఏంటి తెలుసు ఎవరికైనా? మ్యాట్రిక్స్ అంటే ఏంటో సో 8th క్లాస్లో కొద్దిగా మీకు మ్యాట్రిక్స్ గురించి ఉంది, డెఫినేషను, కొన్ని సో ఫార్ములాస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఫండమెంటల్స్ అన్నీ కూడా 8th క్లాస్లో మ్యాట్రిసెస్ గురించి ఉంది. సో మళ్ళీ ఒకసారి నేను డీటెయిల్డ్గా మనకు ఇంటర్మీడియట్లో మళ్ళీ ఉంది కాబట్టి ఇంటర్మీడియట్లో ఏదైతే ఉందో ఆ సిలబస్ను కంప్లీట్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినేషన్స్ అన్నీ కూడా నోట్స్ ఇస్తాను. డెఫినేషన్స్ అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ అయిన తర్వాత సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఏమైతే ఉంటాయో మన టెక్స్ట్ బుక్లో, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏవైతే మనకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడో ఆ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అయిన తర్వాత ఆ రిలేటెడ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సర్సైజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సిమిలర్ ఎగ్జాంపుల్ ఉంటే మీకు చేయడానికి టైం ఇస్తాను, మీరు చేసి ఏమైనా డౌట్ ఉంటే సాటర్డే క్లాస్లో మనము డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా మరి? సో స్టార్ట్ చేయండి మరి. సో నోట్ చేసుకోండి, మ్యాట్రిక్స్ అని రాయండి. అందరూ కూడా మ్యాట్రిక్స్ అని హెడ్డింగ్ పెట్టండి. మ్యాట్రిక్స్ అంటే ఏంటో చెప్తాను. మ్యాట్రిక్స్ ఓకేనా? డెఫినేషన్ రాయండి. ఏ రెక్టాంగులర్ array of elements, a rectangular array of elements is called a matrix. A rectangular array of elements is called a matrix. The elements are placed in open bracket, ఇలా రాయండి, placed in open bracket or closed bracket. The elements are placed in open bracket or closed bracket. Present once again, ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ an array of elements in a rectangular form. It is
and that elements are placed in open bracket or క్లోజ్డ్ బ్రాకెట్ అని అంటాం దాన్ని. ఓపెన్ బ్రాకెట్ ఆర్ క్లోజ్డ్ బ్రాకెట్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో బిఫోర్ దట్ ఎగ్జాంపుల్, ద మ్యాట్రిసెస్ ఆర్ డినోటెడ్ బై, రైట్ నోట్స్ రైట్, ద matrices are denoted by capital letters. The matrices are denoted by capital letters A, B, C and so on it is. సో మ్యాట్రిసెస్ని ఎప్పుడు కూడా మనము క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం, ఇలా ABC అండ్ సో ఆన్ అని. ఓకేనా, ఇప్పుడు చూడండి మరి ఎగ్జాంపుల్ రాద్దాం. సపోజ్ సి హియర్ A ఈక్వల్ టు, ఇలా రాస్తున్నాను నేను. సో 2 1 3 -1 5 7. So an arrangement of elements in a rectangular form so is called a matrix it is. సో వీటిని మనము రోస్ అని అంటాం. ఇలా ఉన్నాయి కదా, సో వీటిని రోస్ అని అంటాం. ఓకే, హౌ మెనీ రోస్ ఆర్ దేర్? 2 రోస్ ఆర్ దేర్. వీటిని రోస్ అని అంటాం, రోస్ అని. సో ఇలా ఉన్న వీటన్నింటినీ కూడా మనము కాలమ్స్ అని అంటాం. సో వీటిని ఏమనాలి? కాలమ్స్ అని అంటాం. ఫాలో అవుతున్నారు కదా అందరూ? సో ఏ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాట్రిక్స్. సో జనరలీ మ్యాట్రిక్స్ని ఇలా ఓపెన్ బ్రాకెట్ ఆర్ క్లోజ్డ్ బ్రాకెట్లో రాస్తాం. సో జనరలీ మ్యాట్రిసెస్ ఆర్ డినోటెడ్ బై ద క్యాపిటల్ లెటర్స్ A, B, C and so on. Suppose observe the example A ఈక్వల్ టు 2 1 3 -1 5 7 అని రాసాం. సో వీటిని రోస్ అని అంటాం. ఇలా ఉన్న వాటిని 2 రోస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్. ఇలా ఉన్న వాటిని కాలమ్స్ అని అంటాం. సో హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్? 3 కాలమ్స్ ఆర్ దేర్. వీటిని రోస్ అని, వీటిని కాలమ్స్ అని అంటాము. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ సో మ్యాట్రిక్స్. అర్థమైంది కదా? మ్యాట్రిక్స్ అంటే క్లియర్గా నోట్ చేసుకోండి అందరూ కూడా. ఎగ్జాంపుల్ రాసుకున్నారా? A ఈక్వల్ టు 2 1 3 -1 5 7. ఇలా క్లోజ్డ్ బ్రాకెట్ లేదా సో ఓపెన్ బ్రాకెట్ ఏదైనా రాయొచ్చు మీరు. సో ఇలా రోస్ అని రాసుకోండి, వీటిని కాలమ్స్ అని రాసుకోండి. మరి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి మనకు. ఓకేనా, క్లియర్? సో నౌ సీ హియర్. సో మ్యాట్రిక్స్ అంటే క్లియర్గా అర్థమైంది కదా అందరికీ. ఎలిమెంట్స్ని మనము సో రెక్టాంగులర్ ఫామ్లో రోస్ కాలమ్స్గా అరేంజ్ చేస్తే సో దాన్ని మనం మ్యాట్రిక్స్ అని అంటాం. నౌ సెకండ్ వన్ అందరూ కూడా నోట్ చేయండి మరి. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో వాట్ ఈస్ meant బై ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్? ఏం ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఏ, చూడండి, ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఏ హ్యావింగ్ m rows and n columns it is. m rows and n columns. If a matrix A has m rows and n columns it is, then the order of the matrix is m క్రాస్ n. ఏమని చదవాలి దీన్ని? m క్రాస్ n లేదు m/n అని చదువుతాం. అర్థమైందా? సో ఏంటి ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే? సో ఏ మ్యాట్రిక్స్ హ్యాస్ హౌ మెనీ రోస్ అండ్ హౌ మెనీ కాలమ్స్. సో రోస్ బై కాలమ్స్ ఏంటి? ఇండైరెక్ట్లీ మనం ఏం చెప్పాలి? సో రోస్ బై కాలమ్స్. రోస్ బై కాలమ్స్ గివ్స్ ద ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఓకేనా? సో జనరల్గా మనము సపోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే ఇంతకుముందు రాసినట్లే సపోజ్ 2 1 3 -1 5 7 అనే రాస్తున్నాను. సో హౌ మెనీ రోస్ ఆర్ దేర్? 2 రోస్ ఆర్ దేర్. హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్ హియర్? 3 కాలమ్స్ ఆర్ దేర్. సో 2/3 ఆర్డర్ ఇక్కడ రాస్తాం మనం, జనరల్గా ఇక్కడ రాస్తాం. సో కింద ఇలా రాస్తాం మనం 2/3, 2 క్రాస్ 3 లేదు 2/3 అని చదువుతాం. సో వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? 2/3 ఆర్ 2 క్రాస్ 3 అని. సపోజ్ అబ్జర్వ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. లెట్ ఇట్ బి b ఈక్వల్ టు -1 3 0 7 1 2. సో -4
to 5. What is the order of this matrix? How many rows are there? So 3 rows are there. First rows రాయాలి. First write down rows. Next columns it is. So how many columns are there? 3 columns are there. So 3 rows and 3 columns. So what is the order of this matrix? 3 by 3n. 3 by 3 is called order of a matrix. What is the order of this matrix? 2 by 3. 2 rows and 3 columns. ఓకేనా? సో అర్థమైంది కదా ఆర్డర్ అంటే అర్థం ఏంటో ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇప్పుడు నోట్స్ రాయండి. ఓకేనా? సో ఫస్ట్ చెప్పింది వినండి, క్లియర్గా అర్థం చేసుకోండి కాన్సెప్ట్ ఏంటి అన్నది. తర్వాత నేనే చెప్తాను నోట్స్ రాసుకోండి అని, అప్పుడు మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు రాయండి మరి. ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ హెడ్డింగ్ ఆల్రెడీ రాశాడు. సో రాయండి మరి. If a matrix A has m rows and n columns, if a matrix A has m rows and n columns, then the order of that matrix is m క్రాస్ n. ఇలా రాయండి. బ్రాకెట్లో రోస్ ఇంటూ కాలమ్స్ అని రాయండి. రోస్ ఇంటూ కాలమ్స్ అక్కడే బ్రాకెట్లో. సో రోస్ ఇంటూ కాలమ్స్ అని రాసుకోండి. కమా ఇట్ కెన్ బి రీడ్ యాజ్ ఇలా రాయండి. m క్రాస్ n. It can be read as m cross n or m by n. It can be read as m cross n or m by n. It can be read as m cross n or m by n it is. సో m క్రాస్ n అని కానీ m by n అని కానీ మనం చదవాలి దాన్ని జనరల్గా. సో 2 by 3 అని చెప్తాం, 3 by 3 అని చెప్తాం. ఇదే జనరల్గా యూస్ చేస్తుంటాం మనం. సో ఎగ్జాంపుల్స్. సో రైట్ డౌన్ దిస్ ఎగ్జాంపుల్. A equal to 213 minus 157. 213 minus 157. సో ఇక్కడే రాయండి ఆర్డర్ ఇది 2 by 3. 2 rows and 3 columns. ఓకేనా? అనదర్ ఎగ్జాంపుల్ b ఈక్వల్ టు. సో వాల్యూస్ రాసుకోండి యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఆర్డర్ రాయండి 3 by 3 అని. 3 by 3 ఇట్ ఈస్. 3 by 3. ఓకే, క్లియర్, గుడ్. అర్థమైంది కదా ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే? ఆర్డర్ అంటే ఇండైరెక్ట్లీ సైజ్. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్? వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్? ఆర్డర్ అంటే ఇండైరెక్ట్లీ గుర్తుపెట్టుకోండి సైజ్. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనము? రోస్ బై కాలమ్స్ ఇట్ ఈస్. రోస్ ఫస్ట్ రాయాలి, బై కాలమ్స్. మ్యాట్రిక్స్ కింద ఇలా రాసుకోవాలి. 2 rows 2 రాసాము. హౌ మెనీ కాలమ్స్ ఇట్ ఈస్? 3 columns. సో 2 by 3 అని. ఓకేనా? సో దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఇట్ ఈస్. నౌ సీ హియర్ ద నెక్స్ట్ వన్ ఈస్ సో మ్యాట్రిసెస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనము అంటే, సపోజ్ సీ హియర్, అబ్జర్వ్ వన్ ఎగ్జాంపుల్. ఏ ఈక్వల్ టు, సో దీన్ని A11 అని అంటాం. సో దిస్ డినోట్స్ రో, ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. సో ఇది 1 2, A13, A14, జస్ట్ లైక్ ఇట్ ఈస్. సో ఇది సెకండ్ రో, ఫస్ట్ కాలం. సెకండ్ రో, సెకండ్ కాలం. సో ఇట్ ఈస్ సెకండ్ రో, థర్డ్ కాలం. సెకండ్ రో ఇట్ ఈస్ థర్డ్ కాలం. సెకండ్ రో, ఫోర్త్ కాలం ఇట్ ఈస్. ఓకే, జస్ట్ లైక్ ఇట్ ఈస్. ఓకే, మ్యాట్రిసెస్ను సో ఇలా దీన్నే సింపుల్గా మనం ఏ ఈక్వల్ టు, సో ఏఐజే అని రాస్తాం. ఏఐజే m cross n, having m rows and n columns it is. Aij, this I denotes row, this j denotes column it is. సో ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నట్లు మనకు m, i వాల్యూ అప్ టు m, 1 to m,
సో j వాల్యూ అప్ టు n. దిస్ ఈజ్ ద కాలమ్స్. j అన్నది కాలమ్స్ కదా, రోస్ బై కాలమ్స్. సో రోస్ m, కాలమ్స్ n ఉన్నట్లు. ఓకే, దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. దాని తర్వాత ఇది కూడా నోట్ చేసుకోండి. సో అక్కడే నోట్ చేసుకోండి. ఏ ఈక్వల్ టు ఇలా రాసుకోండి. సో ఏ ఈక్వల్ టు aij. సో వేర్ I is the row number, j is the column number. So how many rows? m rows are there. How many columns? n columns are there. Order is m by n. సో దీన్ని ఇలాగే క్లియర్గా సో నోట్ చేసేసుకోండి. మ్యాట్రిక్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామన్నది మనకు తెలుస్తుంది. సపోజ్ దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సపోజు ఎలిమెంట్ A23 అని రాసామనుకోండి. దాని అర్థం ఏంటి? సెకండ్ రో థర్డ్ కాలం అని అర్థం. సెకండ్ రో థర్డ్ కాలం. సెకండ్ రో థర్డ్ కాలం అంటే అర్థం ఏంటి? సెకండ్ రో, అవునా? సో సపోజ్ ఇలా రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి, అవునా? థర్డ్ కాలం 1 2 3. దిస్ ఈజ్ కాల్డ్ నంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయనుకోండి. ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ దే. దిస్ ఆర్ ద రోస్, దిస్ ఆర్ ద కాలమ్స్ ఇట్ ఈస్. ఓకే, A2/3 means what is the element? This is one element, this is another element. This is A11, A12, A13. It is A21, A22, A23. Second row and third column. This represents A23. Element A23 is second row and third column. This element represents, so A23 it is. So ఇది కూడా నోట్ చేసుకోండి క్లియర్గా. A23 అంటే ఏంటి అర్థం? ఓకే, నౌ సీ హియర్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఆర్ దేర్? సో చాలా ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ I will discuss with you and give the complete details, complete notes I will provide you. Royan Murray, types of matrices. Types of, heading Randy, types of matrices. Write down types of matrices. There are different types of matrices. Clear? Notes rasara? So types of matrices and heading పెట్టండి. Types of matrices. So the first one is square matrix. First one is square matrix. Square matrix it is. ఏం చెప్పండి మరి? హ్యావ్ ఎనీ ఐడియా వాట్ ఈజ్ మీన్ బై స్క్వేర్ మ్యాట్రిక్స్? సో స్క్వేర్ అంటేనే అర్థం ఏంటి? స్క్వేర్ అంటే మనకు తెలుసు కదా ఎలా ఉంటుంది? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ స్క్వేర్. మనకు తెలుసు కదా. ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్తున్నాం అంటే నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఏమి? నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇట్ ఈస్. నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే సో m ఈక్వల్ టు n, రోస్ ఈక్వల్ టు కాలమ్స్, నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. సో దట్ ఈస్ కాల్డ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇట్ ఈస్. స్క్వేర్ మ్యాట్రిక్స్ హెడ్డింగ్ పెట్టారా? రాయండి మరి. సో ఇన్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ రాయండి, డెఫినేషన్ రాయండి. ఇన్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు the number of columns, that is and rasi m equal to n and రాయండి పక్కనే. the number of rows equal to number of columns, that is m equal to n, then it is called a square matrix. It is called a square matrix. So observe the example for that. Let it be a matrix A. Here number of rows equal to number of columns, that is called a square matrix. Let it be 3 1 2 -1 0 5. So -3 4 6.
So how many rows are there? Tell me. Good. 3 rows. Now how many columns are there? 1, 2, 3. So 3 by 3. It is a square matrix. సో దీన్ని ఏం చెప్తాము అంటే ఆర్డర్ 3. సింపుల్గా 3/3 ఇలా స్క్వేర్ మ్యాట్రిక్స్ను ఆర్డర్ 3 అంటే 3/3. ఆర్డర్ 2 మీన్స్ 2/2. ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3. ఏ మ్యాట్రిక్స్ దాన్ని సింపుల్గా మనము ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3 అని చెప్తే చాలు. ఆర్డర్ 3 మీన్స్ 3/3. Okay, suppose observe one more example, another example b equal to, let it be another example b. So b equal to, so what is b equal to? Let it be -2 1, so 0 4 it is. -2 1 0 4 it is. -2 1 0 4 it is. So 2 by 2 it is. So a matrix order 2 it is. A matrix order 2. So order 2 means 2 by 2. A matrix order 2 means 2 by 2 it is. So a matrix order 2 means 2 by 2 it is. Okay. Now see here. So 2 rows and 2 columns it is 2 by 2. So square matrix means if the number of rows equal to number of column. Now here observe number of rows equal to number of column. Now here also number of rows equal to number of columns it is. So it is called a square matrix it is. Okay, number of rows equal to number of columns it is called a square matrix. That is the square matrix. Okay, square matrix ante enti ardhamaindi kada. Now see here. సో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే ఇంకా కొన్ని ఉన్నాయి మనకు. ఐ విల్ డిస్కస్ విత్ యూ వాట్ ఈజ్ మెంట్ బై ప్రిన్సిపల్ డయాగనల్. వాట్ ఈజ్ మెంట్ బై ప్రిన్సిపల్ డయాగనల్. సో ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకున్నారు కదా. నౌ సీ హియర్. ప్రిన్సిపల్ ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే నోట్ చేయండి. What is meant by principal diagonal? Principal diagonal. Principal diagonal. What is meant by principal diagonal? It is. So principal diagonal ante enti. What is meant by? So principal diagonal it is. Okay. Now see here. So what is meant by principal diagonal? In a square matrix, observe the example, you can understand very clearly. So then I will discuss with you the example, exact definition. Principal diagonal. So square matrix, suppose 3 -1 2, so 0 5 7, so -4 2 -3 it is. Okay, so principal diagonal means the diagonal elements in a square matrix. The diagonal elements are called the principal diagonal in a square matrix. So the diagonal elements are called the principal diagonal it is. Okay, now this is called principal diagonal. What are the principal diagonal elements means? 3 5 and -3 it is called the principal diagonal. So write Mari put definition into principal diagonal. Okay, write down. In a square matrix, the diagonal elements in a square matrix, the diagonal elements are called, in a square matrix the diagonal elements are called the principal diagonal. Principal diagonal. In a square matrix the diagonal elements are called the principal diagonal. So note on this example. Square matrix A equal to, what is the order of this matrix? 3/3. 3 rows and 3 columns it is. Suppose one more example, b equal to, suppose -1 3, so 0 4. So this is called the principal diagonal. The diagonal elements are called the principal diagonal it is. So e cross manam తీసుకోవాలి, not this one.
this is called A11, this is called A112. So last element it is A33, third row, third column. A112, A11, A22, A33, it is called A11, A22, A33 it is. Okay, first row first column, second row second column, third row third column. Okay, so principal diagonal. Okay, so that is about principal diagonal. Though the next one, trace of a matrix. Write example, trace, heading రాయండి, trace of a matrix, trace of a matrix, trace of a matrix. So what is meant by trace of a matrix? ఏం చెప్పండి, ట్రేస్ అంటే ఏంటి, హెడ్డింగ్ రాస్తారా? ఓకే, క్లియర్. సో ఏం ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి? సో వెరీ సింపుల్, అగైన్ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, తర్వాత నోట్స్ ఇస్తాను. నౌ ఏ ఈక్వల్ టు, సో 2 3 -1, సో -3 4 7 2 1 -3. So it is a square matrix, it must be square matrix. Sum of the diagonal elements is called the trace of a matrix. It is, what is sum of the diagonal elements is called the trace of a matrix. So దీన్ని ట్రేస్ ఏ అని రాస్తాం మనం, TRA, ట్రేస్ ఏ అని చదవాలి. TRA అంటే ట్రేస్ ఏ అని అర్థం. నౌ వాట్ ఈస్ ట్రేస్ ఏ ఈక్వల్ టు 2 + 4 - 3. Sum of the diagonal elements are called the trace of a matrix. It is okay. So 2 + 4 6, 6 - 3 is 3. So what is the trace of this matrix? 3 it is. అర్థమైంది కదా, ట్రేస్ అంటే అర్థం ఏంటో అర్థమైంది కదా. what is meant by trace of a matrix? So the sum of the diagonal elements is called the trace of a matrix. It is sum of the diagonal elements it is. So it must be square matrix. Okay, definition రాయండి ఇప్పుడు. In a given square matrix, in a given square matrix, the sum of the principal diagonal elements, the sum of the principal diagonal elements, the sum of the principal diagonal elements is called trace of a matrix, is called trace of a matrix, is called trace of a matrix. It is okay. సో అర్థమైంది కదా ట్రేస్ అంటే ఏంటో. what is meant by trace of a matrix? The sum of the principal diagonal elements is called the trace of a matrix. It is okay. Now so ఇవి diagonal elements, sum of means 2 + 4 - 3, 2 + 4 is 6, 6 - 3 is 3. all of you good up to this? సో ఇప్పటివరకు ఏమేమి డిస్కస్ చేస్తాం మనము, మ్యాట్రిక్స్ అంటే ఏంటి, సో ఏంటి మరి మ్యాట్రిక్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై మ్యాట్రిక్స్? an arrangement of elements in a rectangular form, it is called matrix. So the elements are so closed by open bracket or square bracket. Okay, generally the matrices are denoted by capital letters, it is A, B, C and so on. In a matrix, rows and columns, having some rows and, so these are called rows, these are called the columns. It is okay. That is about matrix అంటే ఏంటన్నా చూసాం. సెకండ్ వన్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఆర్డర్ అంటే సైజ్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ మీన్స్ నంబర్ ఆఫ్ రోస్ బై నంబర్ ఆఫ్ కాలమ్స్ గివ్స్ ది ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఫస్ట్ రోస్ రాయాలి, సో ఇంటూ కాలమ్స్, దాన్ని రోస్ బై కాలమ్స్ అని, సో క్రాస్ అని కూడా చదవచ్చు. ఎం, ఇఫ్ ఎ మ్యాట్రిక్స్ హ్యాస్ ఎం రోస్ అండ్ ఎన్ కాలమ్స్, what is its order? m cross n, m into n కదా, దాన్ని m cross n అని అంటాం, దాన్ని m by n అని కూడా చదువుతాం మనం. సో దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సపోజ్ ఇఫ్ ఎ మ్యాట్రిక్స్ హ్యాస్ 2 rows and 3 columns, it is called 2 by 3. If a matrix has 2 rows and 3 columns, it is 2 by 3. If a matrix has 3 rows and 3 columns, it is so 3 by 3 it is. Okay, number of rows by number of columns gives the order of a matrix. ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం, తర్వాత ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది మనకు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ మనం డిస్కస్ చేస్తున్నాం.
టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ మీన్ బై స్క్వేర్ మ్యాట్రిక్స్? ఇఫ్ ద నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్, అంటే m క్రాస్ n, ఆర్డర్ m క్రాస్ n అనుకుంటే, సో ఇఫ్ m ఈక్వల్ టు n, if m equal to n, number of rows equal to number of column, so it is called a square matrix. అవి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంతే. ఓకే, సో మరి ఎగ్జాక్ట్ డెఫినేషన్స్, వర్డ్ ఫార్మేషన్ అంతా కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అన్నది తెలియాలి. మెయిన్ కీ రోల్ ఏంటి, కీ పాయింట్ ఏంటి అక్కడ, సో సెన్సిటివ్ పాయింట్ ఏంటి అన్నది మీకు తెలియాలి. సో స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ మనకు తెలుసు. ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇట్ ఈస్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం స్క్వేర్ మ్యాట్రిక్స్లో. స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే మనము నెక్స్ట్ ఏం డిస్కస్ చేస్తాం? ప్రిన్సిపల్ డయాగనల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ మెంట్ బై ప్రిన్సిపల్ డయాగనల్? ప్రిన్సిపల్ డయాగనల్ అంటే అర్థం ఏంటి అంటే, అగైన్ ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. గుడ్, చెప్పండి, అంతే కదా. In a square matrix, the diagonal elements are called A11 to ANN. It is ఫస్ట్ ఎలిమెంట్ రో స్టార్ట్ అయితే మనకు ఫస్ట్ ఎలిమెంట్ డయాగనల్గా ఇలా మనం తీసుకుంటే వాటిని మనం ప్రిన్సిపల్ డయాగనల్ అని అంటాం. ఇట్ మస్ట్ బి ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ఇన్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ద diagonal elements are called the principal diagonal, that is A11 to ANN, that is called the principal diagonal matrix. It is A11, A22, A33, A44, A55, so depending upon size of the matrix, order of the matrix. 3 by 3 matrix anukondi, what are the elements of principal diagonal? A11, A22, A33. 2 by 2 matrix anukondi, A11, A22. Okay na? That is about principal diagonalities. So the next one is here, so trace of a matrix. So trace of a matrix, again it is a square matrix. Again it is a square matrix. Square matrix means number of rows equal to number of columns. In a square matrix, the principal diagonal element, sum of the principal diagonal elements is called the trace of a matrix. Good. The sum of the principal diagonal elements is called the trace of a matrix. What is the trace of a? TR of A antam, దీన్ని trace of A అని చదవాలి. So 2 plus 4 minus 3, 2 plus 4 6 minus 3 is 3 it is. So that is about the trace of a matrix. Okay, clear కదా ఇప్పటి వరకు? మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అన్నది మనం డిస్కస్ చేసాం. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ అండర్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, సెకండ్ వన్. సో మీరు నోట్స్ క్లియర్గా నోట్ చేసుకుంటూ వచ్చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు చూసినా నోట్స్ మీకు అర్థమయ్యేటట్లు ఉండాలి. అర్థమయ్యేటట్టుగా క్లియర్గా మీరు నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడే మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోండి. లేదు సాటర్డే మనకు ఓన్లీ డౌట్ సెషనే ఉంది. సో సాటర్డే మీరు సేమ్ సెషన్లో మనము 6 to 7:30 సెషన్లోనే మళ్ళీ మనం ఆ రోజు ఓన్లీ డౌట్సే. మీకు ఇచ్చిన హోంవర్క్ కానీ చెప్పినటువంటి నోట్స్లో కానీ ఏవైనా డౌట్స్ ఉంటే కూడా ఆ రోజు కంప్లీట్గా మీరు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, నౌ ద సెకండ్ వన్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై రో మ్యాట్రిక్స్. What is meant by row matrix? So row matrix. So clear ga ikkade manaku arthamavutundi row. If a matrix has only single row, if a matrix has only single row, it is called a row matrix. It is. If a matrix has only single row, it is called row matrix. Suppose observe the example, you can understand very clearly. Having only one row, 3, minus 1, 4. Having one row and how many columns? It is 3 columns. What is the order of this matrix now? 1 by 3. Having a single row, observe one more example. Suppose let it be minus 1, so 2 it is. Minus 1, 2. So how many rows? Rows by columns. How many columns it is? 2 it is. Suppose observe one more example. So minus 1, 3, so 2, 4 it is. Okay, if a matrix has only one row, so one row, how many columns here? 1, 2, 3, 4 columns it is. 1 by 4 it is. ఓకే, సో అంటే దీన్ని ఇండైరెక్ట్గా కూడా ఏం చెప్పచ్చు మనము. సో m by n జనరలీ, సో ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై m by n. ఇఫ్ m ఈక్వల్ టు 1, number of rows is 1, so it may be any number of columns, it is 1 by n. It is called a
So row matrix 1 by n, 1 by n, it is called a row matrix. It is 1 by n. Okay. So row matrix ante ఇప్పుడు రాయండి మరి. If a matrix has single row, if a matrix has single row, it is called a row matrix. If a matrix has single row, it is called a row matrix. So examples, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్. సో ఏ ఈక్వల్ టు 3 -1 4. సో ఆర్డర్ రాయండి 1/3, 1 row and 3 columns. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్ రైట్ డౌన్ బి ఈక్వల్ టు matrix B equal to -1, 2. So 1 row and 2 columns it is. Now here C equal to -1 3 2 4, -1 3 2 4. So 1 row and 4 columns it is. So in m by n matrix, if n equal to 1, so it is called a row matrix it is. Okay. Now the next one is, third one is column matrix. Randy, what is meant by column matrix? It is third one is column matrix. Column matrix. All of you followed or not? Good. So if you have any doubt, ask me. Once again I will explain. Okay. So column matrix. Now here column matrix means the name itself says here column. If a matrix has only single column, it is called a column matrix. If a matrix has a single column, it is called a column matrix. Observe the example. When in the tarvata raskundi. First listen the class. Then I will dictate the notes. Okay. So see here. So matrix A having suppose 2 1 3, having a single column it is. How many rows it is? Actually 3 rows. And how many columns it is? 1. Only column is 1. Only single column it is called a column matrix. Observe another example here. B equal to suppose -1 2. So how many rows? 2 rows. How many columns it is? Only 1 column. Observe another example. C equal to so -1 3 2 4. So what is this here? How many rows are there? 4 rows are there. How many columns it is? Only 1 column. So it is called a column matrix it is. If a matrix has only single column, it is called a column matrix. So generally in the order of a matrix, so m by n, so it is number of rows, it is number of columns. If the number of columns is 1, only 1 column, it may be any number of rows it is. So if may be any number of rows, if a column is only 1 column, it is called column matrix. Row matrix having only 1 row. You can remember very easily. Row matrix means if having only 1 row. Column matrix means having only 1 column it is. Okay. That is about column matrix. So రాయండి మన నోట్స్ రాయండి. Column matrix అంటే ఏంటో రాయండి. Right. If a matrix has single column, if a matrix has single column, it is called, if a matrix has single column, it is called a column matrix. If a matrix has single column, it is called column matrix it is. So single column maatrame. Chudandi examples anni kuda only 1 column is there. So note down these examples A, B and C. All of you note down. A, B and C. So m by n. So in m by n, generally order of a matrix is m by n. In m by n, if n equal to 1, only 1 column is there. So m cross n or m by n, it is called the column matrix it is. Okay. So today I will end up to this. So in the next class again I will continue. So tomorrow again we meet with the same time by 6 o'clock.
So those who are interested, please register and join in the class and listen the class carefully. Okay, first I will cover IPE, intermediate public examination. So after completion of this topic, so IPE syllabus, IPE matrices is over. So immediately I will cover the IIT JEE mains and advanced in the same topic matrices lone. సో ఐపీఈ సిలబస్ అయిన వెంటనే ఐపీఈలో కూడా మనం ఫస్ట్ బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాం. అయిన వెంటనే సాలిడ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్. ఏవి సాలిడ్ ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ అంటే మన తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్ మ్యాథమెటిక్స్, మన గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ సాలిడ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజెస్ ఐ విల్ డిస్కస్ విత్ యూ. అది కంప్లీట్ అయిన తర్వాత సో మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఐ విల్ డిస్కస్ విత్ యూ. ఓకే, ఫస్ట్ ఐ విల్ కవర్ మెయిన్స్, దెన్ ఐ విల్ డిస్కస్ విత్ యూ అడ్వాన్స్డ్ ఇట్ ఈస్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ స్ట్రాటజీ ఆఫ్ అవర్ ఆన్లైన్ so math classes it is. Okay, intermediate mathematics online every day. So I will discuss with you 1.5 hour, so evening 6 to 7:30. Okay, thank you to all of you.